ఇలా కేటీఆర్ ఎంత అరాచకం చేసినాక 2,40,000 ఇల్లు ఇస్తే ఈ సిరిసిల్లలో ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఒక్కరు చెప్పాక ఇల్లు వచ్చినాయని ఉద్యోగాలు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగాలు ఇయ్యలే. నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ పోయి గొడవ చేసాక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమంటే నన్ను అరెస్ట్ చేశారు. 109 కేసులు పెట్టాక నా మీద. సిరిసిల్లకు కేసీఆర్ కొడుకు వచ్చిన, కేసీఆర్ అల్లుడు వచ్చిన, కేసీఆర్ వచ్చినా కూడా వీళ్ళందరినీ లోపడేసినాక వీళ్ళందరి మీద కేసులు పెట్టినాక కేటీఆర్ అప్పుడేమో పోలీస్ కేసు పెట్టింది నా మీద, ఇప్పుడేమో లీగల్ నోటీస్ ఇస్తాడు. ఇంకా నన్ను వేధించుడు పంచాలని చెప్పిన నేను మా అయ్య పేరు చెప్పి రాజకీయాలకు రాలే, మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే, మా నాన్నమ్మ పేరు చెప్పి రాజకీయాలు రాలే. నేను భాజపా ఈ కరీంనగర్ జిల్లాలో దేశం ధర్మం సమాజం అనే ఒక నినాదంతో ఈ పేద ప్రజల బతుకులు బాగు చేయడం కోసం లాఠీ దెబ్బలు తిన్నా, జైలుకు పోయినా, కేసులు భరించినా, అరే కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పటి కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాక నేను మీకోసం చెప్పండి చౌరస్తాకి వచ్చి, ఈ సిరిసిల్ల చౌరస్తాకి వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వు ఏం చేసినావు, నువ్వు ఎంత సంపాదించినావు, నీ అయ్య పేరు చెప్పొచ్చి బండి సంజయ్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆడిపోసుకున్నాక లోపడేసిండు. 2 రోజులు 3 రోజులు లోపడేసిండు. పోని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. ఏమైనా అభివృద్ధి చేసిండా అంటే ఏం చేయలేదు. 24 గంటలు బండి సంజయ్ తిట్టుడే. నేను వెనక మళ్ళీ వస్తాడు, రేపు మళ్ళీ చిత్తాడు. బిడ్డ నన్ను ఇట్లా టార్గెట్ చేసి తిట్టినవనుకో మళ్ళీ ఇదే చౌరస్తాకి నేను వస్తా, నీ బండారం మొత్తం బయటపడతా. నీ రాజకీయ బతికేందో, నీ రాజకీయ భవిష్యత్ ఏందో చలో ఈ సిరిసిల్ల గడ్డ వేగ తెలుసుకుందాం. నేను సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పు, నా సవాల్ స్వీకరించు.